ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ఉదయం 10:24 సమయంలో సెకండ్ పార్ట్ భూమి కంపించింది. వరుసగా 3 రోజుల్లో 3 సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లో భూమి కంపించింది. పెద్ద శబ్దంతో కంపించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. వరుస భూ ప్రకంపనలు సంభవించడంపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరోసారి భూమి కంపించింది. ఇవాళ ఉదయం 10:24 సమయంలో ఒక సెకండ్ పాటు భూమి కంపించింది. ఇది మూడోసారి వరుసగా 3 రోజుల్లో. దీంతో అధికారులు ఈ భూ ప్రకంపనలకు కారణాలపై అక్కడికి అధ్యయనం చేయడానికి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అధికారులు ఎప్పుడు అక్కడికి రానున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ప్రకాశం జిల్లాలో వరుసగా 3వ రోజు కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికుల నుంచి భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. గత 3 రోజులుగా ఏదైతే శనివారం ప్రారంభమైంది, శనివారంతో పాటు ఆదివారం నిన్న కూడా 2 సార్లు ముళ్ళమూరు మండలంలో భూమి కంపించిన పరిస్థితి. ఇవాళ కూడా దాదాపు అదే సమయంలో 3 రోజుల నుంచి 10:30 తరువాత ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి. శనివారం రోజున మాత్రం అటు ముళ్ళమూరు మండలంతో పాటు తాళ్లూరు, కుర్చేడులో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. నిన్న ఉదయం ఒకసారి, సాయంత్రం 6 గంటల సమయంలో కూడా మరోసారి ముళ్ళమూరులో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికుల నుంచి తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇవాళ కూడా 10:40 సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకుంటంతో అటు కార్యాలయాల్లో పనిచేసే ఆఫీసు సిబ్బందితో పాటు ఏదైతే హై స్కూల్స్, అదేవిధంగా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు కూడా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దంతో భూమి కంపించిన నేపథ్యంలో వారు పాఠశాల తరగతి గదుల నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా అటు శనివారంతో పాటు ఇవాళ కూడా అటు కార్యాలయాలను, పాఠశాలను కూడా ఖాళీ చేసి బయటికి వచ్చి ఏం జరుగుతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో తరచూ ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అటు చీమకుర్తి ప్రాంతంలో అటు గ్రానైట్ భూమి పొరల్లో గ్రానైట్ ను తవ్వటంతో పాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ బోర్లను కూడా వినియోగించుకుంటున్న నేపథ్యంలో తరచూ ఈ భూమి పొరల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ప్రకంపనలు చోటు చేసుకుంటాయని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇట్లాగే ప్రతి వారం, అదే విధంగా నెలలో 1-2 సార్లు భూమి కంపించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఈ ప్రకంపనలు లేకపోవడంతో అటు అధికారులు కూడా దాన్ని మర్చిపోయిన పరిస్థితి. అయితే తాజాగా వరుసగా ఈ 3 రోజుల పాటు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అధికారులు కూడా దీని ఎందుకు ఇలా జరుగుతుందనే అధ్యయనం చేయాలని మాత్రం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.